వరంగల్ కాంగ్రెస్ లో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలతో మొదలైన జగడం ఇంకా కొనసాగుతోంది. డైలీ సీరియల్ మాదిరి మలుపులు తిరుగుతోంది కూడా. తెలంగాణలో పెద్ద ఉమ్మడి జిల్లా అయిన వరంగల్లో ప్రస్తుతం కాంగ్రెస్ రెండు శిబిరాలుగా విడిపోయింది. కొండా మురళి అంటే భగ్గుమంటోంది మరో వర్గం. ఆ వర్గాన్ని లెక్క చేయడం లేదు కొండా దంపతులు. సమస్య పరిష్కారానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన వంతుగా హైదరాబాద్లో ఉండి పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వరంగల్లో మాత్రం అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. తాజాగా హైదరాబాద్లో మీనాక్షి నటరాజన్కు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి. వివరణ ఇచ్చాక చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు మురళి. ఆయన ఆహార్యం, నడక అన్నీ మారిపోయాయి. మునుపటి మురళి బయటకు వచ్చారనే టాక్ వరంగల్లో మొదలైంది. ఇది చూసిన వరంగల్ జిల్లాలోని కొండా ప్రత్యర్థి వర్గం ఇంకా రగిలిపోతోంది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం చికిత్స చేస్తున్న వరంగల్లో సెగలు తగ్గడం లేదు. సమస్య ఇంకా ముదిరి పాకాన పడుతోంది. ఇలా జటిలంగా మారితే సీఎం రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? ఎవరి కుర్చీకి ఎవరు ఎసరు వస్తుంది? ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రశ్నగా మారింది. వరంగల్ కాంగ్రెస్ లో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలతో మొదలైన జగడం ఇంకా కొనసాగుతోంది. డైలీ సీరియల్ మాదిరి మలుపులు తిరుగుతోంది కూడా. తెలంగాణలో పెద్ద ఉమ్మడి జిల్లా అయిన వరంగల్లో ప్రస్తుతం కాంగ్రెస్ రెండు శిబిరాలుగా విడిపోయింది. కొండా మురళి అంటే భగ్గుమంటోంది మరో వర్గం. ఆ వర్గాన్ని లెక్క చేయడం లేదు కొండా దంపతులు. సమస్య పరిష్కారానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన వంతుగా హైదరాబాద్లో ఉండి పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వరంగల్లో మాత్రం అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. తాజాగా హైదరాబాద్లో మీనాక్షి నటరాజన్కు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి. వివరణ ఇచ్చాక చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు మురళి. ఆయన ఆహార్యం, నడక అన్నీ మారిపోయాయి. మునుపటి మురళి బయటకు వచ్చారనే టాక్ వరంగల్లో మొదలైంది. ఇది చూసిన వరంగల్ జిల్లాలోని కొండా ప్రత్యర్థి వర్గం ఇంకా రగిలిపోతోంది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం చికిత్స చేస్తున్న వరంగల్లో సెగలు తగ్గడం లేదు. సమస్య ఇంకా ముదిరి పాకాన పడుతోంది. ఇలా జటిలంగా మారితే సీఎం రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? ఎవరి కుర్చీకి ఎవరు ఎసరు వస్తుంది? ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రశ్నగా మారింది.